భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర దశాదిశను మార్చబోతోందని, గతంలో తామే కొబ్బరికాయలు కొట్టామని ఇప్పుడే గుమ్మడికాయ కొడుతున్నామని అన్నారు। భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తూ విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నామని, ఇకపై ఇక్కడి నుండి వలసలు ఉండవని స్పష్టం చేశారు। వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి మోదీ ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టారని కొనియాడారు। విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ సాధించామని, 2027 నాటికి పోలవరం, 2028 నాటికి అమరావతి తొలి దశను పూర్తి చేస్తామని అన్నారు। తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు। ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి, ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది। అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు। ఆ రోజు ఎన్నో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి, ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది। అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు।